రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు 2 కొత్త పథకాలను ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు 2 కొత్త పథకాలను ఆమోదం తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ₹1 ప్రీమియం కూడా చెల్లించకుండా ప్రమాద బీమా పథకంతో పాటు ప్రజాప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో ట్రాన్స్కోలో ఉద్యోగ వర్గాలకు ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులందరికీ ఈ పథకాన్ని వర్తించిందని, ఉద్యోగులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే 1.2 కోట్ల బీమా పరిహారం అందుతుందని, సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు 10 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం అందుతుందని, రాష్ట్రంలో ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5,19,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, వీరితో పాటు 2,38,000 మంది పెన్షన్దారులు కలిపి మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుందని, దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఆరోగ్య భద్రతకు క్యాష్లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3,56,000 మంది ప్రభుత్వ, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షన్దారులు దీనిపై ఆధారపడి కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. తాజా స్కీమ్తో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ₹1 చెల్లించకుండానే వైద్య చికిత్సలు అందుతాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంపానస్ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ పథకం వర్తిస్తుంది. దీనిపై మొత్తం 1998 రకాల వైద్య చికిత్సలు అందిస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉచిత, నాణ్యమైన వైద్యం కోసం ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేస్తారు. ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5% వాటాను చెల్లిస్తే అంతే సమాన మొత్తంలో ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది. ఏడాదికి ఉద్యోగులు 528 కోట్లు, అంతే మొత్తంలో ప్రభుత్వ వాటా కలిపి మొత్తంగా 1,056 కోట్లతో క్యాష్లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అమలవుతుంది.